హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో పేదలకు ప్రభుత్వ సాయంతో కట్టించే ఇళ్లకు తొలిసారిగా జియో ఫెన్సింగ్ చేయనున్నారు. ఇందుకోసం ఏఐ సాయంతో ప్రత్యేకంగా యాప్ను అభివృద్ధి చేశారు. ఇందిరమ్మ ఇళ్లతో దీనికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. 2013లో రాష్ట్రంలో జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేసేందుకు అప్పటి అధికారులు ప్రతిపాదించినా అది అంతగా ముందుకు పడలేదు. అయితే ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగినట్టు తేలితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఇళ్ల పథకం నిధులు ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో అక్రమాలకు అవకాశం లేకుండా జియో ఫెన్సింగ్ విధానం అమలుకు సర్కార్ అయితే నిర్ణయం తీసుకుందండి. రాష్ట్రంలో మొదటి విడతగా సొంత జాగా ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అర్హుల గుర్తింపుకు ఇటీవల చేసిన సర్వే అధికారులు సొంత జాగా ఉన్న నిరుపేదలతో కూడిన L1 జాబితానైతే ఇప్పటికే సిద్ధం చేశారు. ఇల్లు కట్టే స్థలాన్ని సర్వే సమయంలోనే చూపారు. ఇప్పుడు ఆ స్థలాన్ని జియో ఫెన్సింగ్ చేయనున్నారు. ఆ స్థలంలోనే ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ముగ్గు పోసే విషయాన్ని గ్రామ కార్యదర్శి, వార్డు ఆఫీసర్కు తెలపాలి. వారు వచ్చి సర్వే సమయంలో చూపిన స్థలం అదేనా కాదా అన్నది గుర్తిస్తారు. తర్వాత ప్రత్యేక యాప్ ఉన్న మొబైల్ ద్వారా ఆ స్థలం వివరాలను, ఫోటోలను తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ సందర్భంగా ఆ స్థలం అక్షాంశ, రేఖాంశాలతో వివరాలతో జియో ఫెన్సింగ్ అవుతుంది. తదుపరి తనిఖీకి వచ్చినప్పుడు ఆ స్థలం వద్దే నిలబడి యాప్ ద్వారా పరిశీలిస్తారు. అక్షాంశ, రేఖాంశాలు మ్యాచ్ అయితేనే తదుపరి ఫోటోలు, వివరాలు అప్లోడ్ అవుతాయి. లేకుంటే యాప్ తిరస్కరిస్తుంది. అంటే ఖచ్చితంగా అదే స్థలంలో ముగ్గు పోసినది మొదలు ఇల్లు పూర్తయ్యేదాకా ప్రతి దశలో నిర్మాణం పరిస్థితి అప్డేట్ అవుతూ ఉంటుంది. లేకుంటే అవకతవకలు జరిగినట్టు తేల్చి లబ్ధిదారుల గుర్తింపునైతే రద్దు చేస్తారు. ప్రభుత్వ సాయం నిలిచిపోతుంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఒక స్థలం చూపి మరో స్థలంలో ఇల్లు కట్టుకోవడంతో లబ్ధిదారుల పేరుతో వేరొక స్థలంలో ఇల్లు కట్టుకోవడం, పాత ఇళ్లను కొత్తగా కట్టిన ఇంటిగా చూపడం వంటి వాటితో ప్రభుత్వ సాయాన్ని దుర్వినియోగం చేశారని అధికార వర్గాలైతే చెప్తున్నాయి. కొందరు సిబ్బంది కుమ్మక్కై నిధులు పక్కదారి పట్టించారని, ఇప్పుడు జియో ఫెన్సింగ్ తో అలాంటి అక్రమాలకు పాల్పడే వీలు ఉండదని అంటూ ఉన్నారు. ఎమ్మెల్సీ కోడ్ అమలులోకి రాకముందు రాష్ట్రంలో 71,482 మంది లబ్ధిదారుల ఇళ్ల మంజూరు పత్రాలు అయితే అందించారు. ఇప్పుడు వారు ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పునాదులు తీసిన తరువాత తొలి విడత సాయంగా ₹1,00,000 అందిస్తారు. ఇక ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో స్టీలు, సిమెంటు తక్కువ ధరకే అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఇప్పటికే ఆదేశించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది. టోకెన్ల జారీ ద్వారా అందించాలని అధికారులైతే యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల స్థలాలను జియో ఫెన్సింగ్ చేయడం ద్వారా వారు మరో చోట అక్రమంగా నిర్మించుకుని ఇక్కడే నిర్మించుకున్నామనే అధికారులు అవకతవకలు పాల్పడకుండా ఉండడము, అలాగే ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఉచిత ఇసుకను అందించడం కోసం టోకెన్లను అయితే ఇస్తారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఇళ్లకు జియో ఫెన్సింగ్ అయితే చేయబోతూ ఉంది.